జై. అందరికీ నమస్కారం. విశేషంగా ఈరోజు ప్రపంచమంతా భారతం వైపు చూస్తున్నది. భారతంలో 2 స్టేట్లలో పుదుచ్చేరిలో అస్సాంలో గెలిచింది మహత్వం కాదు. పశ్చిమ బంగాల్ ఏమవుతుంది అనేది అందరి ఒక దృష్టి. అందరూ ప్రాణం గట్టిగా పట్టుకుని రేపేమవుతుందో అనే ఆలోచనతో ప్రపంచమంతా ఉంది. దానికి స్పెషల్గా మేము అభినందించాల్సింది అమిత్ షాని, నరేంద్ర మోదీ గారు. అక్కడ గుండాగిరి ఎంత ఉండేనంటే ఎవ్వరూ బయటికి ఓట్లేయనికి లేదు. 70-80 మంది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు చంపడం జరిగింది పోయినసారి. ఈసారి కూడా బ్యాలెట్ పేపర్ అది వేసేదానికి స్టిక్కర్స్ అంటించారు. అమిత్ షా గారు నిలబడి ఉల్టా టంగాకే సీదా కర్తూ అని ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకు, అక్కడ ఉన్న పారామిలిటరీ ఉన్నందుకు ఆ భయం నుంచి అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. అక్కడ ప్రతి ఒక్కరూ ఓటింగ్ చేసిండ్రు. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేదాని నుంచి బీజేపీకి 200 సీట్ల కంటే ఎక్కువ సీట్లు ఈరోజు వస్తున్నవి. మేమంతా గర్వపడాలి. ఈరోజు బంగ్లాదేశ్లో చర్చ జరుగుతుంది. బీజేపీ గవర్నమెంట్ వస్తే రోహింగ్యాలను, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళను మళ్ళీ బంగ్లాదేశ్కి పంపిస్తారు. మా దగ్గరే తిన్నికి కూడు లేదు, మేమే లంగలము, మా పరిస్థితి ఏమిటి అని బంగ్లాదేశ్ పార్లమెంట్లో చర్చ నడిచింది. ఇది మోదీ గారు చెప్పారు. చూడండి, ఇంత ప్రయత్నం చేసింది కారణ జన్ముడు ఆ నరేంద్ర మోదీ గారు. మేమంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నామని గర్వపడాలి. మా దేశం మొత్తం మీద ఈరోజు 20 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈరోజు 3 స్టేట్లలో మళ్ళీ గెలవడం జరిగింది. ప్రచండ బహుమతం పశ్చిమ బంగాల్లో జరిగింది. కాబట్టి మేమంతా గర్వపడాలి. ఈరోజు మన ఎంపీ టీకే అరుణమ్మ గారి జన్మదినం. ఈరోజు ఆ జన్మదినం కూడా మేమంతా ఆచరిస్తున్నాం. ఈరోజు మేమంతా దేశం మొత్తం మీద 140 కోట్ల భారతీయులు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏముంది బీజేపీది, అది గెలిచింది. ఈరోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇసాయి ఎవరెవరున్నారో అందరూ భారతీయులు ఒకటే. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన, రోహింగ్యా నుంచి వచ్చిన వాళ్ళని బయటికి పంపించాలి. మా దేశంలో ఉన్న 140 కోట్ల అన్నదమ్ములాగా బతకాలి అనేదే మోదీ గారి నినాదం. దానికి సహకారమైన ఈరోజు సార్థకత జరిగింది. ఆ మాదిరిగా మేమంతా భారతదేశంలో ఉన్న అందరూ అన్నదమ్ములాగా ఉండుదామనే ఉద్దేశం మోదీ గారి ఒక ప్రయత్నం ఈరోజు ఫలించింది. భారత్ మాతకి జై. అందరికీ